లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఆందోళన పడకండి, ఆనందంగా జీవించండి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. రేపటి భవిష్యత్తు బాగుండాలంటే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం మీ తెలివితేటలన్నిటినీ, మీ పూర్తి ఉత్సాహాన్ని, ఈరోజు చేయవలసిన పనిని అద్భుతంగా చేయటం మీద లగ్నం చేయండి. వర్తమానంలో ఏ రోజుకు ఆ రోజు పరిమితమై జీవించండి. జరిగిపోయిన గతాన్ని, జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రతి ఉదయం ఇవాళ ఒక కొత్త జీవితం అనుకుని జీవించండి. ఇలా చేసిన వాడే సుఖంగా, సంతోషంగా ఉండగలడు. అతి విషాదకరమైన విషయం ఏమిటంటే మనందరం జీవించటాన్ని వాయిదా వేస్తూ పోతాం. ఎక్కడో ఉన్న అద్భుతమైన పూల తోట గురించి కలలు కొంటూ ఉంటాం, కానీ మన కిటికీ బయట ఈరోజు పూస్తున్న గులాబీ పువ్వులను చూసి ఆనందించాం. మన దగ్గర ఉన్న అతి విలువైన ఆస్తి ఈరోజే. అదొక్కటే మనం ఖచ్చితంగా మనదే అని చెప్పుకోగల ఆస్తి. నిన్నటి రోజు ఒక కల మాత్రమే. రేపు అనేది కేవలం ఒక కల్పన. కానీ ఈరోజు చక్కగా జీవిస్తే ప్రతి నిన్నటి రోజు ఎప్పుడూ ఒక సంతోషమైన కలే అవుతుంది. ఇక రేపు అనేది ఆశల స్వప్నానికి నిలయం అవుతుంది. అందుకే ఈ రోజుకేసి బాగా చూడండి. ఏదైనా దురదృష్టం సంభవించినప్పుడు దాని ఫలితాల నుంచి బయటపడటానికి దాన్ని ఒప్పుకోవటం అనేది దానికి పరిష్కారం. ఆ తర్వాత నింపాదిగా, శాంతిగా ఆ పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించండి. ఆందోళనను ఎలా ఎదుర్కోవటమో తెలియని వాళ్ళు చిరుప్రాయంలోనే చనిపోతారని ఒక మెడికల్ సర్వేలో రుజువైంది. ఆందోళన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి: 1. వాస్తవాలను తెలుసుకోండి. 2. ఆ వాస్తవాలను విశ్లేషించండి. ఇంకా 3. ఒక నిర్ణయానికి వచ్చాక దాని ప్రకారం నడుచుకోవటం అన్నమాట. జీవితం చాలా చిన్నది, దాన్ని నీచంగా చూడకూడదు. మర్చిపోవలసిన ఎన్నో చిన్న చిన్న విషయాలు, పనికి మాలిన విషయాల గురించి మదనపడుతూ గడుపుతాం. వద్దు. మన జీవితాన్ని సార్థకమైన పనులకి, ఆలోచనలకి మాత్రమే కేటాయిద్దాం. జీవితం క్షణభంగురం, దాన్ని ప్రాముఖ్యతను తగ్గించకండి. మనం ఆందోళన పడిన విషయాల్లో 99% అసలు జరగవని తెలుసుకుంటారు. లా ఆఫ్ యావరేజెస్ అనే సగటు సూత్ర ప్రకారం మన ఆందోళనలకు రీజన్ ఉందా అని ఆలోచిస్తే చాలా వాటిని తొలగించుకోవచ్చు. మనకు కలిగే దుఃఖాలు కానీ, ఆందోళనలు కానీ దాదాపు అన్నీ నిజమైనవి కావని, మనం ఊహించుకునేవని తెలుసుకోండి. తప్పనిసరి అయిన దాన్ని మనందరం అంగీకరించి సహకరించాలి. అందని చందమామ కోసము, నేలపాలైన పాల కోసము ఏడవకుండా ఉండటం నేర్చుకోండి. మనల్ని సంతోషపరిచేవి, బాధకి గురి చేసేవి కేవలం పరిస్థితులే కాదు, ఆ పరిస్థితులకి మనం ఎలా స్పందిస్తామనే దాని మీదే మనకు ఎదురయ్యే పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. మన అందరిలోనూ విపత్తులని, విషాదాన్ని భరించి అధిగమించే శక్తి ఉంటుంది. మనలో ఆశ్చర్యకరమైన అంతఃశక్తులు ఉంటాయి. వాటిని ఉపయోగించగలిగితే మనల్ని ఒడ్డుకి చేరుస్తాయి. మనం ఊహించిన దానికన్నా ఎక్కువ శక్తులే మనలో ఉంటాయి. గుడ్డివాడిగా ఉండటం అంత దుఃఖపడవలసిన విషయమేమీ కాదు. గుడ్డితాన్ని భరించలేకపోవటమే అసలైన దుఃఖం. మనం కోపం తెచ్చుకొని గోల చేస్తే మన జీవితం ఇంకా చేదుగా తయారై మనం తప్పనిసరి పరిస్థితులని మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకోగలం. ఆనందం పొందడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమిటంటే మన చేతిలో ఏమాత్రం లేని వాటిని గురించి చింతించకుండా ఉండటం. తప్పించుకోలేని శిక్షని తేలికగా భరించడానికి ప్రయత్నించండి. మార్చలేని విషయాలను స్వీకరించడానికి, మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యాన్ని, ఆ రెండింటికి గల తేడాన్ని తెలుసుకోవటానికి కావలసిన మరో ధైర్యాన్ని అలవరుచుకోండి. ఆందోళనల నుండి, సమస్యల నుండి, నష్టాల నుండి బయటపడటానికి స్టాప్ లాస్ అనే సూత్రాన్ని అమలు చేయండి. దీన్ని స్టాక్ మార్కెట్లో ఉపయోగిస్తారు. నష్టం మొదలైన వెంటనే దాన్ని ఆపేయడాన్నే స్టాప్ లాస్ సూత్రం అంటారు. నష్టం ఎక్కువ మొత్తంలో అవ్వకుండానే ముందుగా గుర్తించి నష్టం మొదలవగానే ఆపేస్తే నష్ట శాతం తక్కువలోనే ఆగిపోతుంది. దీన్ని మన జీవితంలో కూడా ఉపయోగిస్తే
చాలా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. నిజమైన మనశ్శాంతి పొందటంలోని పెద్ద రహస్యం జీవిత విలువలపై సరైన అవగాహన కలిగి ఉండటం. అంటే మన జీవితాలలో మనం ముఖ్యమని, విలువైనవని అనుకున్నవే జీవిత విలువలు. వాటినే మన జీవితంలో భాగం చేసుకుంటే చాలా వరకు ఆందోళనకు దూరమై మనశ్శాంతిగా ఆనందం లభిస్తుంది. అంతకంటే ఏం కావాలి? జీవితానికి ఆనందంగా ఉండటానికే కదా ఈ తిప్పలన్నీ. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.